అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ చిరపరిచితుడిని. ఏపీలో కానీ తెలంగాణ రెండు సర్కిల్స్లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరికీ కూడా నేను పరిచయం ఉన్నటువంటి వాడిని. ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేశాము, మంచి చక్కటి మెటీరియల్ అందించాము. ఇప్పటికి కూడా ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. మొన్ననే ఆఫ్లైన్ క్లాస్ కూడా ఒకటి పిఏ ఎగ్జామ్కి అయిపోయింది. ఇంకా ఇలాగే మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎంతోమంది సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ పిఏ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసండి. పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య ఢిల్లీ సర్కిల్ వేకెన్సీస్ దాని గురించి బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అందులో మనకు 17 డేట్తో ఒక లెటర్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ సర్కిల్ వాళ్ళు ఇష్యూ చేశారు సిపిఎంజీ ఆఫీస్ నుంచి. లెటర్ నంబర్ R&E R-1 PM-MG MTS NIT 2016 డేటెడ్ 17 అని. ఇందులో ఏమి ఇచ్చారంటేనండి, ఆల్ సర్కిల్స్కు ఉద్దేశించింది ఈ లెటరు. వాళ్ళు డైరెక్టరేట్ ఆర్డర్ ఇచ్చారు 16/7 లోపల ఇంకా ఎక్స్టెండ్ చేశాం. ఇంకా ఎవరైనా సర్ప్లస్ దీనికి సంబంధించి 22-23కి సంబంధించి ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకున్నవన్నీ కూడా పంపండి అనేటటువంటిది 16/7 వరకు డేట్ ఎక్స్టెండ్ చేశామని ఒక మాట ఉందండి. తర్వాత 20వ తారీఖు లోపల అన్ని సర్కిల్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ప్రొఫార్మాలో అన్ని లిస్టులు పంపాలి అనేది ఒకటి మెన్షన్ చేశారండి. అందులో ఫస్ట్ లిస్ట్ 1 ఏంటంటే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సర్ప్లస్ విల్లింగ్ ఉన్నటువంటి సర్ప్లస్ వాళ్ళ లిస్ట్ అండి 2022ది. అలాగే లిస్ట్ 2లో ఎంటీఎస్ క్యాండిడేట్స్, ఎంటీఎస్కు విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు 2022. అదేవిధంగా లిస్ట్ 3లో పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ 2023కి సంబంధించి సర్ప్లస్ విల్లింగ్ ఉన్నవాళ్ళు. అలాగే లిస్ట్ 4 ఎంటీఎస్ 2023 సర్ప్లస్ విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు. ఇలా 4 లిస్టులు రాగా అదొకటి తయారు చేసి పంపాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేటటువంటి దాంట్లో లిస్టులు ఈ విధంగా తయారు చేయాలి. మరి మేము ఫిలప్ చేయబోయే వేకెన్సీ పొజిషన్ అని మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేశారండి. అందులో 2022 వేకెన్సీస్కి సంబంధించి పోస్ట్ మ్యాన్ దాంట్లో 1266 అని, మెయిల్ గార్డ్లో 9 అని, ఎంటీఎస్లో 1356 ఉన్నాయని మెన్షన్ చేశారండి. అంటే అందులో ఉన్నటువంటిది. అలాగే 23కి సంబంధించి పోస్ట్ మ్యాన్కు 385 అని, మెయిల్ గార్డుకు ఓన్లీ 1 అని, ఎంటీఎస్కు 164 అని, ఆల్ టుగెదర్ 3181 వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేశారండి అందులో. అంటే సెలెక్షన్ వీటన్నిటికీ ఆయా కేటగిరీల ప్రకారం మన దగ్గర వచ్చినటువంటి వాళ్ళ మెరిట్ను చూసుకొని అన్ని సర్కిల్స్ది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి అప్పుడు సెలెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే 16 లాస్ట్ డేట్ అని పెట్టారు. ఎక్స్టెన్షన్ అప్ టు ఇంకా సబ్మిట్ చేయడానికి అప్లికేషన్స్. ఈ విషయం అందరికీ కూడా తెలుస్తుంది, ఆల్రెడీ తీసుకున్నారు. బట్ ఎనీహౌ ఏమన్నా ఉన్నా ఇచ్చారు. 20వ తారీఖు లోపల అన్ని సర్కిల్స్ వాళ్ళు ఈ సర్కిల్కు అవి పంపడం జరుగుతుందండి. ఆఫ్టర్ దట్ ఇట్ మే టేక్ 1 or 1.5 months బికాజ్ ఎవ్రీ సర్కిల్లో ఉన్నటువంటి మెరిట్ అంతా కూడా సెగ్రిగేట్ చేయాలి. కాబట్టి నా అంచనా ప్రకారం ఒక నెల రోజులైనా టైం పడుతుందండి. దీనికి మనకి ఇప్పుడు 13/7కు రిలీజ్ కావాల్సినటువంటి నోటిఫికేషన్కు 25 ఆగస్టున నిర్వహించేటటువంటి పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్కు ఎటువంటి అవాంతరాలు అట్లాంటివి ఉండవు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరందరూ కూడా అపియర్ అయినటువంటి వాళ్ళ కోసం సర్ప్లస్ ఇచ్చేది. ఇప్పుడు ఫ్రెష్గా అపియర్ అవుతున్నటువంటి వాళ్లకు ఇందులోంచి మేము కూడా అపియర్ కావాలని అంటే, నా ఉద్దేశంలో అయితే అందరూ ఈ ఎగ్జామ్ గురించి మేము ఈ ప్రిపరేషన్స్ కంటిన్యూ చేసి ఈ ఎగ్జామ్ రాయడం అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ వేకెన్సీస్ దీని గురించి రావడం లేట్ కావచ్చు, మీకు రాదు అని చెప్పను, కంపల్సరీగా వస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే అన్ని సర్కిల్స్ మెరిట్ చూస్తారు కాబట్టి. ఆల్మోస్ట్ మన 2 సర్కిల్స్లో కూడా చాలా మందికి వస్తుందండి, అందులో సందేహం లేదు. బికాజ్ అందరూ కూడా మంచి మెరిట్లో ఉన్నారు మన ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో. అయితే ఇప్పుడు ఎగ్జామ్ జరిగేటటువంటిది 13/7కు మనకు నోటిఫికేషన్ వస్తుంది. 25th ఆగస్టుకు ఉంది. అంతలోపలే ఈ ప్రక్రియ పూర్తి కాకపోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే జూలై 20 అన్నారు, కనీసం ఒక నెల తీసుకున్నారనుకోండి ఆగస్ట్ అయిపోతుంది. అంటే ఆగస్ట్ మంత్ అయిపోతుంది. తర్వాత సెలెక్షన్ వస్తే మీరు ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు వెళ్ళొచ్చండి, దానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇక్కడ కూడా ఎగ్జామినేషన్కు ఇప్పుడు 22-23 రాసిన వాళ్ళు సర్ప్లస్ గురించి ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారండి, వాళ్ళు రాస్తున్నటువంటి వాళ్లకు ఇంకా అప్పుడు ఎగ్జామ్ సరిగా రాయలేదు, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు దీనికి ఎటువంటి లింక్ లేదండి. మన ప్రిపరేషన్ కానీ ఏదైనా సరే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ కావచ్చండి, ఎటువంటి అభ్యంతరం లేదు. మనం ఒకవేళ ఇక్కడ హోమ్ సర్కిల్లోనే సెలెక్ట్ అయ్యామనుకోండి, ఒక రిజల్ట్ వచ్చి, దెన్ వీ కెన్ కంటిన్యూ హియర్ ఇట్ సెల్ఫ్. అదర్వైజ్ వీ విల్ గో ఫర్ ఢిల్లీ. ఇది
మళ్ళీ ఒకసారి మీ మీద అప్లికేషన్స్ ఇంకా ఏమైనా డిఓ నుంచి అడిగారు అని అనుకుంటే కూడా అన్నీ సబ్మిట్ చేయండి. అన్నీ అడుగుతారండి, ఏమన్నా డౌట్స్ అంటే ఇంకెవరిదైనా అప్లికేషన్ రాలేదని ఇవన్నీ పంపిస్తారండి. ఓవరాల్ అప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ విషయం అయ్యే ఏదో కోర్టుకి వెళ్ళారు, ఏమో అయింది, 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు అన్నారండి. ఇప్పటికున్న క్లారిఫికేషన్ ఇదండి. మీరు కూడా ఏదైనా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వినండి, తెలుసుకోండి. ఎందుకంటే ఈ లెటర్ నెంబర్ కూడా నేను కరెక్టా కాదా అని కూడా మనకి ఇక్కడ డివిజనల్ ఆఫీస్లో అంటే 2-3 నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ధన్యవాదాలండి. ఇంకొక వీడియో దీని కంటిన్యూషన్లో వస్తుందండి అబౌట్ ఆన్లైన్ క్లాసెస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఫ్రమ్ 7/7, దట్ మీన్స్ కమింగ్ సండే అండి. ఆ వివరాలు ఇంకో వీడియోలో చెప్తాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.